హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి ఈరోజు మనము చూడండి ఇది బార్డర్ వేసి చూపిస్తాం మీకు. ఒక బార్డరు బాగుంటుంది, ఇది జర్దోజీ బార్డర్ అనమాట. చూడండి నీట్గా ఫస్ట్ ఈ వెడల్పుతో నేను, ఇది ఉంది కదా మనకి ఈ ఈ ఈ మన వేలంతా, మన వేలు వెడల్పు ఉంది కదా, ఈ వెడల్పుతో నేను తీసుకున్నాను అనమాట. బార్డర్కి అవుట్లైన్ గొలుసు వేసేసాను, గొలుసు వేసాను అనమాట. చూడండి గొలుసు వేసాను, ఆ పక్క ఈ పక్క గొలుసు వేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న రౌండ్స్ వేసుకుందాం. ఒక 3 రౌండ్స్ చిన్నగా, ఇలాగా చిన్నగా రౌండ్స్ వేసుకుందాం. కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ రౌండ్స్, సరేనా? నేను డాట్ పెట్టుకుంటాను రౌండ్స్కి, కొంచెం దూరంగా ఈ రౌండ్స్కి వేసుకుందాం. తర్వాత దీని మధ్యలో రౌండ్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ మామూలే, దీనికి సరిగా దీనికి దీనికి సరిగా మళ్ళీ రౌండ్ వస్తుంది. ఓకేనా? ఇట్లా అంటే సంద చుక్క అనమాట. అటుపక్క ఇటుపక్క ఒకటే ఒకటే లెవెల్లో వస్తాయి. మిడిల్లో ఒకటి, ఈ రెండింటి మధ్యలో ఒకటి వస్తుంది అనమాట. అలాగా చూడండి, వేస్తాను. చిన్న చిన్నగా వేద్దాం రౌండ్స్, పెద్ద పెద్దగా లేకుండా చిన్న చిన్నగా వేసేద్దాం. కొంచెం పెద్దగా వచ్చినాయి ఈసారి వేసేటప్పుడు. నేనైతే థ్రెడ్ను ముడి వేయట్లేదు, పైకి కిందికి తీసుకుంటా నేను. ఓకేనా? ముడి వేసుకుంటూ వెళ్తే లేట్ అయిపోతుంది కదా, అందుకు ఫస్ట్ పైకి తీసుకుంటున్నాను. ఒక రౌండ్స్ వేస్తాం ఫస్ట్. గోల్డ్ జెరీతో రౌండ్స్ వేస్తున్నాను. చూడండి, కొంచెం దగ్గరగా కొంచెం దగ్గరగా వేద్దాం. టూ డేస్ హెల్త్ బాగాలేక చేయలేదు నేను, ఫీవర్ వస్తుంది, అందుకు చేయలేదు. ఓకేనా? చూడండి, మనకు రౌండ్స్ నీట్గా వచ్చేయాలి. ఈ సైజ్ అయితే చాలు, ఈ సైజ్ వద్దు, పెద్దగా ఉంది. ఈ సైజ్ అయితే చాలు మనకి. ముడి లేకుండా నేను జర్రీని అటుపక్క ఇటుపక్క దించుతున్నాను అన్నమాట. దించేసి తీసుకుంటున్నా. చూడండి, ఈ రౌండ్స్ అయితే చాలు మనకి. ఇంకొంచెం పెద్దగా బార్డర్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం పెద్ద రింగ్స్ వేసుకోండి, అంతే. ఓకేనా? కొంచెం వీడియో లెంత్ ఉంటుంది,
చివరి వరకు చూడండి. బార్డర్ వెరైటీగా ఉంటుంది. మీకు ఎవరు చూపించిండరు ఈ బార్డర్, నేను చూపించినది అని నేను అనుకుంటున్నాను. ఎవరు చూపించిండరు ఇది బార్డరు. నేను సపరేట్గా ఇది వేస్తాను అనమాట. నేను బ్లౌజులకి, చిన్నపిల్లలు డ్రెస్ వేసుకుంటాయి కదా, వాటికి ఇట్లా వెరైటీగా వేస్తుంటాను అనమాట. ఇది మనకు ఒక అంటే మనం వేసుకునే చైన్స్ ఉంటాయి, నెక్కులకి, హ్యాండ్స్కి వాచీలు కూడా వస్తాయి. ఆ టైప్లో కనిపిస్తుంది మనకి ఇది చైన్ అనమాట. చైన్ స్టిచ్ మాదిరిగా ఉంటుంది ఇది. చూడండి, నేను అంతా వేసిన తర్వాత చెప్తాను మీకు. బాగుంటుంది వర్క్ ఇది. ఈ బార్డర్ వేసుకుంటే కూడా నీట్గా ఉంటుంది. దీనికి ఇంకో స్ప్రింగ్ ఉందని చెప్పా కదా, ఈ స్ప్రింగ్ కాకుండా లావ్ స్ప్రింగ్ ఇంకోటి కోరా స్ప్రింగ్ ఉందని చెప్పా కదా నేను, అది వేసుకోండి. ఎందుకంటే గుచ్చుకోకుండా మీకు నీట్గా ఉంటుంది వేసుకోవాలనుకునే వాళ్ళు. ఇంకా బ్రాడ్గా కనిపిస్తుంది అనమాట. ఇంకొంచెం వెడల్పుగా వేసుకోవచ్చు అదంతా. అయితే ఇది చిన్న స్ప్రింగ్ కదా, అందుకు చిన్న చిన్నగా వేస్తున్నా. అది లావ్ స్ప్రింగ్ కదా మీకు, కోరా స్ప్రింగ్ అనేది. అది కొంచెం బార్డర్ కూడా హైలైట్గా కనిపిస్తుంది, ఎందుకంటే అది కొంచెం లావుగా కనిపిస్తుంది. జర్దోజీ బాగా నీట్గా కనిపిస్తుంది అది. అందుకు దాని లుక్ వేరే వస్తుంది, ఈ లుక్ వేరే వస్తుంది అనమాట. మనం నేర్చుకోవడానికి ఈ జర్దోజీతో నేర్చుకోవచ్చు. వేసుకోవాలనుకుంటేనే ఆ స్ప్రింగ్, కోరా స్ప్రింగ్తో వేసుకోండి. ఓకేనా? మీరు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ ఏదైనా కానీ జర్దోజీ డిజైన్స్ మీరు వేసుకోవాలి. బ్లౌజ్కి బాగా బ్రిందల్గా కనిపించాలి అంటే ఈ స్ప్రింగ్ కంటే ఆ స్ప్రింగ్, కోరా స్ప్రింగే బాగా కనిపిస్తుంది. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, అదే వేసుకోండి. ఓకేనా? మన బ్లౌజులు కదా, బయట వాళ్ళకైతే కొంచెం రేట్ ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి వెయ్యొచ్చు అది స్ప్రింగ్. కొంచెం కొంచెం మనము కొంచెం రేట్ చాలా ఉంటుంది కాబట్టి జర్దోజీకే నీకు అమౌంట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అన్ని మెటీరియల్ కంటే ఆ మెటీరియల్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకొని తీసుకోవాలి. వాళ్ళకి నచ్చితే ఓకే వెయ్యండి అంటే వేయాలి, లేకపోతే లేదు నార్మల్ స్ప్రింగే వెయ్యండి అంటే వెయ్యొచ్చు. అట్లా అయినా లుక్ దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందని చెప్పాలి మనం. రేటు గురించి ఆలోచించిన వాళ్ళు, స్ప్రింగ్ గురించి తెలిసిన వాళ్ళైతే మనకు ఓకే అనేస్తారు. తెలియని వాళ్ళైతే గిన మనకి కొంచెం బార్గింగ్ అనేది ఉంటుంది. పర్లేదు, అది ఇది రెండు ఒకటే కనిపిస్తాయిలేండి వెయ్యండి అనేది ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ముందే కస్టమర్తో మాట్లాడుకొని తీసుకోవాలి. లేదు మనకి ఫస్ట్ వేసుకొని చూడండి మీ బ్లౌజులకి. మనం వేసుకుంటేనే మనం ఇతరులకి చూడడం వల్ల వాళ్ళకి ఎక్కడ వేయించారు, ఏమి ఏం కథ అనేది తెలుస్తుంది. అంటే ఆ స్ప్రింగ్ వాల్యూ, ఆ వర్క్ వాల్యూ తెలుస్తుంది అనమాట. అవును దీనికి పెట్టొచ్చు, బాగుంది ఈ వర్క్, ఈ స్ప్రింగ్ అనుకునే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా? 3 అయిపోయినాయి, ఫోర్త్ వన్. మామూలుగా అయితే ఒక ఫ్లవర్ చూపిద్దాం అనుకున్నాను, కానీ రోజు ఫ్లవర్సే బోర్ కొట్టేస్తుంది కదా మీకు, అందుకే బార్డర్ చూపిస్తున్నాను.
రింగ్ అయిపోయి జర్నీ అయిపోయింది. మళ్ళీ వేసుకుందాం ఇంకోటి. కనిపిస్తుందా మీకు? ఓకే. చెప్పా కదా, నేను కొంచెం నిదానమైన వెరైటీగా చూపిస్తాను. వేరే వాళ్ళు వేసినవి కొన్ని ఉంటాయి, అందరూ వేసినవి కొన్ని ఉంటాయి. మ్యాక్సిమం అందరూ చూపించేటివే ఉన్నాయనుకోండి. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు కొత్త రకం చూపిస్తుంటా నేను, న్యూ మోడల్. అంటే నేను ఓన్గా వేసినటివి అనమాట ఇవన్నీ. అట్లా నేను ఓన్గా వేసినటివి కొన్ని చూపిస్తూ ఉంటాను అనమాట మీకు. అవి కొంచెం కొత్తగా ఉంటాయి, ఎవరు వేసిండరు. నేను వేసిన బార్డర్స్ కానీ కొన్ని కొన్ని ఫ్లవర్స్, కొన్ని 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 అక్కడక్కడ ఒకటి చేంజ్ అవుతుంది వర్క్. అందుకే ఒక 2-3 వెరైటీస్ వేరే ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ ఒకటొకటి వేరే మోడల్స్ వస్తుంటాయి దీంట్లో. ఇది చూడండి, నేను వేస్తాను నార్మల్గా, అందరికీ వేసినాను నేను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే నేర్చుకొని పెట్టుకోండి అంతే. చెప్తున్నా కదా, ఈ స్ప్రింగ్కి లావ్ స్ప్రింగ్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లుక్ వైజ్ చూడడానికి, మనం చూడడానికి ఈ జర్దోజీతో వేస్తున్నాం కాబట్టి కొంచెం వేరే కనిపిస్తుంది. అదైతే మనకు బాగా రెడీమేడ్ కనిపించినట్టే కనిపిస్తుంది అనమాట, కోరా జర్దోజీ. చూడండి, ఇది ఒక డిజైన్, నేర్చుకొని పెట్టుకోండి అంతే. అవును తెలుసు అని మీకు ఎక్కడైనా చూస్తే పొరపాటున చూసాం దీంట్లో అని మీకు గుర్తుండడానికి అంతే. సరేనా? నచ్చితే లైక్ చేసేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా కొత్త కొత్తవి చూడాలి బార్డర్స్ అనుకున్నప్పుడు, ఇలాంటివి కొత్త కొత్తవి చూపడం ముందే మీకు వస్తాయి అన్నమాట. నేను కొత్తవి పెట్టినప్పుడు మీకు ఫస్ట్ అనేది మీకే వస్తుంది అన్నమాట, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? ఛానల్ని ముందుకు పంపించండి అమ్మా కొద్దిగా. నేను కొత్తగా యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి నాకు. 20 ఏళ్ళగా నాకు యూట్యూబ్ తెలియదు నాకు, లేకపోతే ఎన్నో వేలల్లో వరకు, వేలల్లో కాదు ఎన్నో వేసింటాను. 20 ఏళ్ళు అంటే ఏం తక్కువ వేసింటాను నేను వర్కులు, వేయించింటాను కూడా. కాబట్టి నాకు తెలియదు, అప్పుడు తెలిసిందంటే నాకే పెట్టేదాన్ని. అంటే కొంచెం యూట్యూబ్ అంటే కొంచెం వేరే ఉద్దేశం ఉండిందన్నమాట నాకు, అందుకు నేను చేయలేకపోయాను. ఇప్పుడు దాని గురించి చూసి యూట్యూబ్లో సెర్చింగ్ చేసి, అంటే టైం ఇంట్లో ఊకే ఉన్నాం కదా, అన్నీ చూస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, బాగానే ఉంది, దీని నుంచి బాగానే ఉంది, బ్యాడ్ ఏం లేదు దీని నుంచి. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనేది అర్థమైంది అనమాట. అర్థమయ్యి నేను కూడా ఓకే స్టార్ట్ చేద్దాం అన్నట్టు చేశా. అందరు ఒపీనియన్ తీసుకొని చేశాను అనమాట.
చూడండి, ఇక్కడ అయిపోయింది. మిడిల్లో వేద్దాం. ఇక్కడ కొంచెం అటు ఇటు వచ్చింది, ఏం పర్లేదు మనకు. మిడిల్లో ఈ రెండిటి నాలుగింటి మిడిల్లో ఒకటి వస్తుంది అన్నమాట. ఇలాగా మళ్ళీ ఇక్కడ ఒకటి ఇట్లా మిడిల్లో ఒకటొకటి వస్తుంది. నేను చూడ మూడేనికి పోతున్నా. దీనిపైన మనకి స్ప్రింగ్ వస్తుంది, అందుకే ఇది రౌండ్గా ఉండాలి అని అనుకోకండి. మనం కింద బేస్ కుడుతున్నాం అంతే, రౌండ్గా ఉండేట్టు బేస్ కుట్టుకుంటున్నాం అంతే. దానిపైన మళ్ళీ స్ప్రింగ్ అటాచ్డ్ వస్తాయి, రింగులకి అటాచ్డ్ స్ప్రింగ్ వచ్చి మళ్ళీ ఆ పక్క ఈ పక్క మోతీ అయినా పెట్టుకోవచ్చు, ముత్యం అయినా పెట్టుకోవచ్చు, లేదా గోల్డ్ పూస, మీ కలర్ పూసలు కూడా పెట్టుకోవచ్చు మా లావులావుటివి. ఓకేనా? పెద్ద పెద్దగా వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం పెద్దగా అనమాట. లేదు చాలా ఈ సైజ్ అనుకుంటే అది ఇంకో లైన్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ వేసి దీని మధ్యలో కూడా ఇంకోటి వేసుకోవచ్చు, ఒక లైన్ పెంచుకోవచ్చు అనమాట. కొంచెం దగ్గరకు అయినట్టుంది, ఇంకొంచెం వెడల్పు తీసుకోండి మీరు వేసుకోవాలనుకుంటే. ఇంకొంచెం కొద్దిగా ఒక చిన్నగా ఈ జీరో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి కొంచెం ఎక్కువ తీసుకోండి అంతే, కొంచెం జరుపుకోండి. ఓకేనా? మిడిల్లో మనకు రౌండ్ తక్కువ వస్తుంది కాబట్టి ప్లేస్ ఇంకొంచెం వెడల్పుగా తీసుకోండి. కొంచెం వెడల్పు తీసుకుంటే మిడిల్లో మనకు రౌండ్ కొంచెం ప్లేస్ వచ్చేది మనకి. పర్లేదు, చూడండి ఫస్ట్.
అయిపోయింది. ఇది ఒక్కటి వేసేస్తే అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి జాయింట్లు వేద్దాం. ఇక్కడి నుంచి చూడండి, దీనికి ఇలాగ జాయింట్ స్ప్రింగ్, పెద్ద స్ప్రింగ్ తీసుకోండి. మళ్ళీ ఫస్ట్ ఈ రౌండ్స్కి ఏం చేయాలంటే ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, మిడిల్లో రౌండ్స్, సైడ్ రౌండ్స్ ఉన్నాయి కదా, రెండు జాయింట్ చేసుకుంటూ వెళ్దాం. సరేనా? ఇక్కడి నుంచి ఈ రెండింటికి ఇలాగా స్ప్రింగ్ కంటిన్యూస్ కాదు, మీరు ఎక్కడిదక్కడే ముడి వేసుకోవాల్సిందే. ముడి అంటే ముడి కాదు, ఇది ఇట్లాగా పైకి కిందికి తీసుకోవాల్సిందే. అందుకే రౌండ్ కొంచెం పెద్దగా తీసుకోండి. మనకి రౌండ్ కొంచెం పెద్దగా తీసుకోండి. మళ్ళీ దీని మిడిల్లో నుంచి ఇక్కడ దీని మిడిల్లోకి మళ్ళీ దీని మిడిల్లో నుంచి మళ్ళీ అక్కడే దీని మిడిల్లో నుంచి దీంట్లోకి. సపోర్టింగ్ గొలుసు ఏం అవసరం లేదు, డైరెక్ట్ గొలుసు తీసేసుకోండి. ఓకేనా? గొలుసు దానికి తీసుకుంటాం కదా, అదే పైకి అనేసుకోండి. మళ్ళీ కిందికి అనుకోండి. మళ్ళీ దీని మిడిల్లో నుంచి మళ్ళీ దీని మిడిల్లోకి జాయింట్ చేయండి ఇట్లా. మళ్ళీ దీని మిడిల్లో నుంచే మళ్ళీ పక్క దాంట్లోకి, దీని మిడిల్లోకి. మళ్ళీ దీంట్లో నుంచి పక్క దాంట్లోకి. ఇది నా ఓన్ ఐడియా, ఇది ఎప్పటి నుంచో వేస్తాను ఇది నేను. చూడండి, మీకు నచ్చితే ఒకవేళ మొత్తం వేసిన తర్వాత నచ్చితే వేసుకోండి, నచ్చిందని కామెంట్ చేయండి. కొత్తగా వేసి చూపిస్తున్నాం కాబట్టి. ఓకేనా? ఎవరు చూపించలేదేమో, ఇది నేను చూపిస్తున్నా మీకు. కొత్త వర్క్ ఇది, నాది, నా ఓన్ వర్క్ ఇది. అంటే వేసి చూశాను, ఐడియా వచ్చింది. మన గొలుసులు
మనం వేసుకునే చైన్స్, మెడలో చైన్స్ అన్నీ ఇలా ఉంటాయి కదా, వేసి చూద్దాం ఉండు జద్దోజీతో అన్నట్టు ఒకరికి వేసి చూసా. ఇంకొంచెం వెడల్పుగానే తీసుకున్నా, అంటే 3 లైన్స్ కదా ఇక్కడ, అది వచ్చేసి 3, 4, 5 లైన్స్ తీసుకున్నా. అది 5 లైన్స్ వచ్చింది. వేసిన తర్వాత అమ్మాయి చాలా బాగుంది అనింది అనమాట. అట్లా మీకు నచ్చితే చూడండి. ఇప్పుడు ఇటుపక్క ఇవి రెండు జాయిన్ చేసుకుంటూ వెళ్దాం. చాలాసేపు అయింది కదా. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎడ్జ్లో ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ నుంచి నార్మలే, అటుపక్క నుంచి మనం ఎట్లా వేసినామో ఇటుపక్క కూడా సేమ్ అలాగనే వేసుకోండి. స్పీడ్గా వేసేస్తాను నేను, లేట్ అవుతుంది. ఓకేనా. అటుపక్క ఎట్లా వేసుకున్నామో ఇటుపక్క కూడా దానికి దీనికి లింక్ ఇస్తున్నాం అనమాట. లింక్ ఇలాగా కొంచెం వెడల్పుగానే వేసుకోండి మా, ఎందుకంటే మీకు క్లారిటీగా కనిపిస్తుంది బాగా. మళ్ళీ దీంట్లోంచి దీంట్లోకి థ్రెడ్ అయిపోయింది, థ్రెడ్ తీసుకుందాం. ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఇక్కడ కంటిన్యూగా తీసుకుందామని తీసుకుంటే ఒకటే వచ్చింది. అంటే కంటిన్యూస్గా తీసుకుంటే కనిపించదు మనకి ఎట్లా అనేది. ఇట్లా తీసుకుంటేనే 1 by 1 ఉన్నట్టు ఉంటుంది. కిందికి పైకి అనుకుంటా తీసుకుంటేనే మనకి నీట్గా కనిపిస్తుంది. కంటిన్యూగా గొలుసు తీసుకుంటే చక్కగా అక్కడి నుంచి ఇక్కడికి గొలుసు వేసినట్లుంది. అంటే కటింగ్ కనిపించదు, కట్ కనిపించదు. ఇక్కడ మీరు కొంచెం వెడల్పుగానే వేసుకోండి, ఓకేనా. ఇక్కడే గుజ్జుగా కనిపించకుండా మీకు కొంచెం నీట్గా కనిపిస్తుంది, ఇంకొంచెం వెడల్పుగా.
మీకు పింక్ కలర్ వేసి చూపిస్తాం మిడిల్లో, మీకు అర్థం కావాలంటే. మనం అంతా గోల్డ్ కూడా వేసుకోవచ్చు. దానికి వైట్ మోతీ పెడితే సూపర్గా ఉంటుంది. వైట్ మోతీ పైన రెడ్ చిన్నది, చాలా చిన్న పూస పెట్టుకుంటే మనకి బాగా కనిపిస్తుంది అనమాట. అటుపక్క ఇటుపక్క రెండు పక్కల, లేదు ఒక వన్ సైడే చాలనుకుంటే వన్ సైడే మనము పెట్టుకోవచ్చు. ఇటుపక్క ఒకటేద్దాము. ఎండింగ్ అనేది కనిపించాలి కదా మనకి, అందుకు ఫినిషింగ్ ఉండదు. మళ్ళీ తర్వాత ఈ మిడిల్ దాంట్లోంచి ఒకటి తీసుకోవాలా, మర్చిపోయి ఒకటి వేసేసిన అక్కడ. ఇది వేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు మిడిల్ దానికి పింక్ వేద్దాం అనుకున్నాం కదా, మీకు అర్థమయ్యేదానికి పింక్ జర్దోజీ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి దీనిపై నుంచి జాయింట్, ఓకేనా? ఇలా వేసుకుంటే కూడా మీరు కలర్స్ గ్రీను కలర్స్ జర్దోజీ వేసుకుంటే కూడా బాగుంటుంది. మిడిల్లో పింక్ వస్తుంది, అటు సైడ్ ఇటు సైడ్ గోల్డ్ వస్తుంది, బాగుంటుంది. 4 సైడ్స్ మిడిల్ దానికి 4 పక్కల మనకి మిడిల్ దాంట్లోంచి ఇక్కడికి కింద గోల్డ్ వేసేసినాం కదా, అది అక్కడ కూడా పింక్ వేసేసుకోండి. ఇక్కడ చెప్పేది, ఇక్కడ దీని కిందికి వేసినాం కదా ఒకటి, అక్కడ కూడా మీరు పింక్ వేసేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి దీనికి చూడండి, బాగా కనిపిస్తుంది. మళ్ళీ ఇటు సైడ్ నుంచి దీంట్లో నుంచే మిడిల్ దాంట్లో నుంచే ఇటు సైడ్ నుంచి ఇటు పక్క మొత్తం గోల్డ్ వేసుకుంటే బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. కొంచెం ఇంకొక లైన్ పెంచుకోండి, ఓకేనా? కొంచెం వెడల్పుగా, సేమ్ ఇదే లైనే ఈడ మిడిల్లో వస్తుంది, ఇంకోటి లైన్ వస్తుంది. ఈ మిడిల్ లైన్ ఇక్కడ వచ్చి ఈ లైన్ మళ్ళీ ఇంకోటి వస్తుంది అనమాట, కొంచెం వెడల్పుగా వస్తుంది, బాగుంటుంది. మళ్ళీ మిడిల్ దాంట్లో నుంచే మిడిల్ దాంట్లో 4 వస్తాయమ్మా, ఓకేనా? 4 పక్కల 4 సైడ్ల నుంచి 4 జర్దోజీలు వస్తాయి, చూడండి బాగా. దాని మిడిల్లో నుంచి నేను అటుపక్క ఒకటి వేస్తున్నాను. మిడిల్లో దానికి ఒక జాయింటు, కిందకు ఒక జాయింటు. చూడండి ఎట్లా వేస్తున్నాను నేను అనేది బాగా చూడండి. మిడిల్లో నుంచే మనము 4 సైడ్స్ జర్దోజీ వస్తుంది. మళ్ళీ ఇక్కడ మిడిల్ దాంట్లో నుంచే ఇక్కడికి మిడిల్లో ఉన్న రౌండ్స్కి జాయింట్ చేస్తూ అటు సైడ్ ఇటు సైడ్ మనము స్ప్రింగ్ జాయింట్ చేస్తున్నాం అనమాట.
మళ్ళీ ఇక్కడ నుంచి వద్దాము. మళ్ళీ ముందుకి దీంట్లోకి జాయింట్ అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి అటు పక్కకి మళ్ళీ ఇంటి పక్క నుంచి దీని మిడిల్లోకి తీసుకొని మిడిల్లో నుంచి మళ్ళీ ముందుకి మళ్ళీ ముందు దానికి దీంట్లోకి మళ్ళీ ఇక్కడ నుంచి సైడ్కి బాగుంటుంది ఇది వర్క్ చాలా బాగుంటుంది. పైన మొత్తం మనం వేసిన తర్వాత చూడండి సూపర్గా ఉంటుంది. అటుపక్క ఇటుపక్క లాంగ్ అండ్ షార్ట్ వస్తుంది మళ్ళీ మనకి. ఇంత జర్దోజీ వర్కే ఇది. చూడండి మళ్ళీ ఫ్రంట్కి మళ్ళీ ఈ సైడ్ నుంచి ఈ మధ్యలో నుంచి ఇటు సైడ్కి నిదానంగా చూడండి, మీకు నచ్చుతుంది ఇది వర్క్. మళ్ళీ ఇటు పక్క నుంచి మిడిల్లోకి మళ్ళీ మిడిల్లో నుంచి ఫ్రంట్కు ముందర దానికి జాయింట్ ఇలాగా. మళ్ళీ మిడిల్లో నుంచి అటు సైడ్కి ఏ ఏ పక్కైనా తీసుకోండి, ఈ పక్కైనా తీసుకోండి, ఆ పక్కైనా తీసుకోండి, సైడ్కి తీసుకోవాలి మనం అంతే. మళ్ళీ ఇటు సైడ్ నుంచి మిడిల్లోకి ఇటు సైడ్ మనం ఇలా ఈ పక్క దానిలోకి జాయింట్ చేసినాం కదా, ఆ జాయింట్ పైనుంచి వస్తుంది అది మళ్ళీ. చూడండి బాగా, ఈ జాయింట్ చేసిన స్ట్రింగ్ మీద నుంచి పింకుది వస్తుంది. అందుకే బాగా చూడండి అంటున్నా నేను. ఒక పాటన అర్థం కాదు ఇది. అట్లా వేసిన నేను ఇది బార్డర్ వెరైటీగా, నాకు మాత్రమే అర్థమయ్యేటట్లు కదా. ఏం లేదు, నేర్చుకుంటే ఎవరికైనా, చూస్తే ఎవరికైనా వస్తుంది ఇది. ఇంతవరకు నేను ఎవరికి చూపించింది లేదు ఇది వర్క్. అంటే నేను యూట్యూబ్లో చూపిస్తున్నాను అంతే, ఎవరికి స్పెషల్గా ఎప్పుడు చూపించలేదు. మీకు చూపించాలి కదా, నేర్చుకోవాలి కదా మీరు కొత్త కొత్తవి. ఇలా కొత్త కొత్తవి నేను కనిపెట్టినవి బాగున్నాయో లేదో చెప్పండి, ఓకేనా? కామెంట్ చేయండి. ఇది నేను కొత్త వరకు కనిపెట్టాను కదా, కొంచెం కామెంట్ చేసి బాగుందా లేదా చెప్పండి నాకు, ఓకేనా? ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్, మళ్ళీ గోల్డ్ స్ప్రింగ్ తీసుకొని, ఓకేనా, గోల్డ్ స్ప్రింగ్ తీసుకొని దీనికి వేసుకుంటే రావాలన్నమాట. పైన వస్తుంది అది బాగా. ఇక్కడ నుంచి ఈ పక్క దాని మీద నుంచి ఇటు పక్కకి చూడండి, బాగా చూడండి వర్క్ ఎలా ఉంది అనేది చూడండి. అస్సలు ఇది మనం వేస్తే గిన కనిపెట్టలేరు ఎవరు ఎట్లా వేసినారని. అట్లుంటుంది ఇది. అదేమో డైలాగ్ ముందు చూడు, అట్లా ఉంటుంది మనతోటి అని. అలాగనమాట.
చూడండి దీనికి దీనికి మళ్ళీ జాయింట్ చేస్తున్నా నేను. స్ప్రింగ్ పింక్ దాని మీద మనకి మిడిల్ దాని మీద వస్తుందన్నమాట. అటుపక్క ఇటుపక్క జాయింట్ చేస్తున్నా. ఫస్ట్ రౌండ్స్ బాగా అర్థమవుతాయి అందరికీ, ఇది అర్థం కాదు మళ్ళీ. చూడండి బాగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అనేది చూడండి, గమనియండి. ఆ పక్కన ఈ పక్కకు జాయింట్ కలుపుతున్నాం మనం మళ్ళీ పింక్ స్ప్రింగ్ మీద నుంచి. మళ్ళీ థ్రెడ్ అయిపోయింది, ఇక్కడికి గొలుసు తీసుకొని పైకని కిందికని వేద్దాం. మళ్ళీ థ్రెడ్ తీసుకుందాము. కొంచెం లాంగ్గా ఉంటుంది వీడియో, చూడండి. 2 భాగాలుగా విడదీసే కన్నా ఒకేసారి చూపిస్తాం మీకు. అయిపోయింది, ఇంకా ఎడ్జ్కి వచ్చినాము. ఆ పక్క ఈ పక్క లాంగ్ అండ్ షార్ట్ వేసేస్తే అయిపోతుంది. ఇది అయిపోయింది కదా, ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ తీసుకుందాము, కొత్త తీసుకొని వేద్దాం. ఓకేనా? చూడండి, నిజంగా అడుగుతున్నానమ్మా, కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ అంటే కామెంట్ అని కాదు, మీకు నచ్చింటే నాకు ఒక్క మెసేజ్ బాగుంది బార్డర్ మీరు వేసినది అని ఒకసారి అట్లా చెప్పండి. మీకు నచ్చింటే కొత్త డిజైన్ ఇది, ఎవరు చూపించారు. మీరు ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, ఈ డిజైన్ అనేది ఎవరు చూపించలేదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే నేను కనిపెట్టింది ఓన్గా ఇది కాబట్టి. చూడండి, ఎవరైనా చూడండి, కొత్తగా ఉంది డిజైను అనుకుంటే అడగండి. నా ఓన్ డిజైన్ ఇది. అంటే నేను పెద్ద ఇదిగా చెప్పడం లేదు, నేను వేసాను అంతే, బాగా కనిపిస్తుంది. దీనికి అటుపక్క ఇటుపక్క లాంగ్ అండ్ షార్ట్ వేసేసి మోతీస్ పెడితే నెక్లెస్ ఉంటుంది చూడండి, అలా ఉంటుంది ఇది. చెప్తున్నా కదా, జర్దోజీలో నాకు వెయ్యాలంటే ప్రతి వర్క్ నేను ఇష్టంతోనే నేర్చుకున్నాను, ఇష్టంతోనే వేస్తున్నాను. అందుకే నాకు ఇట్లా కొత్త కొత్త వేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట నాకు. నేను ఇది మన రిస్ట్ వాచ్ చేతికి కట్టుకుంటాం కదా, వాచ్ బెల్ట్లో నుంచి తీసిన వర్క్ ఇది. అది ఎలా ఉందో చూసి బాగా ఇలా నెక్ వేస్తే బాగుంటుంది కదా అని అనిపించి వేసిన వర్క్ ఇది. రిస్ట్ మన చేతికి కట్టుకునే వాచ్ అప్పుడు వచ్చేటివి కదా బెల్ట్లు, అట్లా గోల్డ్ బెల్ట్ అనమాట. అది చూసి వేసిన వర్క్ ఇది. అయిపోయింది, ఇది ఎండింగ్. ఇక్కడ ఆల్రెడీ మనం గోల్డ్ వేసాం కాబట్టి ఇక్కడ కనిపించలేదు. ఇక్కడ వేసాను చూడండి, ఆల్రెడీ ఇక్కడ వేసేసా, అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ మనము మీరు ఏం పెట్టచ్చు అంటే దీనికి ఇటు సైడ్ ఈ కట్ బీట్ పెట్టవచ్చు. కట్ బీట్ పెట్టుకొని లాంగ్ అండ్ షార్ట్ వేసుకోవచ్చు. నేను లాంగ్ అండ్ షార్ట్ వేస్తాను, గోల్డ్దే వేద్దాం, బాగా కనిపిస్తుంది.
అటుపక్క నుంచి చేద్దాం. ఇటుపక్క వేద్దాం. ఓకేనా, దగ్గరకు వస్తుంది కొద్దిగా, ఇలా వస్తుంది ఇటుపక్క వేస్తే. చిన్న చిన్నగా అయినా వేసుకోండి. ఓకేనా, నేను కొంచెం లాంగ్ వేసేస్తున్నాను తొందరగా అయిపోవాలని. చిన్న చిన్నగా చిన్న వేసుకుంటే అక్కడెక్కడెక్కడెక్కడే రౌండ్ 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 రౌండ్గా వస్తుంది, పొరి 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 పొరిగా. ఇది కొంచెం లాంగ్ వేసేస్తున్నా నేను. మనకు టైము మళ్ళీ అంత లేటుగా చూపిస్తే మీరు చూడలేరు కదా కదా. ఇంత నిదానం అయితే అంత స్కిప్ చేసేస్తారు మీరు. స్కిప్ చెయ్యకూడదు, ఇది కొత్త డిజైన్. స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు ఈ డిజైన్. ఎవ్వరు చూపించలేదు. ఇంకోటి చూద్దాం అనుకున్నా కూడా మీరు ఎవ్వరు చూపించలేదు డిజైన్. నేనే చూపిస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. గొప్పగా ఏం చెప్పట్లేదు. అంటే నేను చాలా రకాలు చూశాను, ఈ వర్క్ లేదు ఎక్కడ, ఎవరికి తెలీదు కూడా ఈ వర్క్. నిజంగా చెప్తున్నా. అంటే నేను కనిపెట్టినా కాబట్టి ఇది నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు అనమాట. అందుకే స్కిప్ చేయకుండా నేర్చుకోండి వర్క్. చూడండి బార్డర్ ఎంత బాగుందో. మీకు మోతీ పెడితే ఇంకా హైలైట్గా ఒక నెక్లెస్గా ఉంటుంది జాకెట్కి. మీకు ప్రిన్స్ కట్ బ్లౌజులకి ఎక్కువ యూజ్ చేస్తాను నేను ఇది. ఎందుకంటే ఫ్రంట్లో ప్రిన్స్ కట్ బ్లౌజులకి బోట్ నెక్ ఇవన్నీ వస్తాయి కదా, ఈ ఈ నెక్కులకి వెనక డాట్ వచ్చి బ్లౌజ్గా ఆ డాట్కు కూడా బార్డర్ వేస్తాను నేను. ఇది భలే ఉంటుంది నెక్లెస్. మీరు వేసుకోవాల్సిన పనే లేదు, బంగారు నెక్లెస్. ఇదే ఒక నెక్లెస్ లాగా ఉంటుంది. అలా వర్కులు చాలా వేసాను నేను, నిజంగా చెప్తున్నాను. కాలేజీ పిల్లలు అంతా ఒక నెక్లెస్లు వేసుకునేటట్ల వర్కులు వేసాను నేను. చూడండి, ఇది ఇంత వేసింటేనే ఎంత బాగా అనిపిస్తుంది. అంటే నేను వేస్తున్నానని గొప్పగా చెప్పట్లేదు, చెప్తున్నా. మీకు కూడా నచ్చింటే ప్లీజ్ నాకు ఒక్కరన్నా నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా, ఈ ఒక్క వర్క్కు నేను ఎన్నిసార్లు అడుగుతున్నా మీకు. ఎందుకంటే ఇది నేను వేసిన వర్క్ నాకు నచ్చింది. అందరికీ నచ్చుతుందో లేదో తెలియదు. బయట వాళ్ళైతే నాతో వేయించుకున్న వాళ్ళైతే పదే పదే వేయించుకున్నారు. దీన్నే ఈ రకమే కాదు, ఇట్లాంటివి చాలా రకాల నెక్లెస్ మోడల్స్ వేసిన నేను. మీకు అప్పుడప్పుడు ఒకటి చూపిస్తాను. అందుకే నేను చెప్తా కదా, నిదానంగా అయినా నేను కొత్త కొత్త మోడల్స్ వస్తాయి మధ్యలో నుంచి అని చెప్తున్నా కదా. నేను అప్పుడప్పుడు కొత్త మోడల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ వర్క్ గురించి నాకు చెప్పండి, ఇంకోటి కొత్తది చూపిస్తాను. ఎవ్వరు చూపించండి చూపిస్తాను నేను. ఓకేనా, మీరు ఎక్కడన్నా సెర్చ్ చేసేసుకోండి. ఈ వర్క్ ఎక్కడైనా ఉంది అంటే కూడా నాకు అది పెట్టండి. వేశారు వేరే వాళ్ళు ఈ మోడలు అని కూడా పెట్టండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి. నేను మీకు పూసలతోటి నేను బ్రాస్లెట్స్, నెక్లెస్లు అన్నీ చేస్తాను. నేను జ్యువెలరీ మేకింగ్ కూడా చేస్తాను నేను. అంటే ఒక దండ, ఒక నెక్లెస్ మోడల్కి పూసలతోటే అన్ని మెటీరియల్స్ ఉంటాయి. దాంట్లో పెండెంట్స్ వస్తాయి, మోతీ వస్తాయి, సరోస్కి మోతీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. పెండెంట్స్ కూడా వస్తాయి ఆ పూసల దాంట్లో. క్రిస్టల్ పూసలతోటి అల్లడం ఇవన్నీ చేస్తాను నేను. అవన్నీ మీకు మోడల్స్ కావాలి అంటే, మీకు కావాలంటే నేను ఒక్కొక్కటి ఇంకా ఇప్పుడిప్పుడే
వేసి చూస్తున్నాను, అంటే చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఒక 2 మోడల్స్ చూపిస్తాను చూడండి. బ్రాస్లెట్ ఒకటి చేసినాను. అంటే అవి అందరు చేస్తారు కానీ నేను చేస్తున్నాను, చూపిస్తున్నా. ఎవరికైనా కావాలంటే కూడా నేను క్రిస్టల్స్ పూసలతోటి కూడా చేసిమంటే కూడా చేసిస్తాను. అట్లా ఉంగరం వస్తుంది, కమ్మలు వస్తాయి, ఇయర్ రింగ్స్, దండ వస్తుంది, బ్రాస్లెట్ వస్తుంది. ఒక మోడల్కి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అట్లా చేస్తాను నేను. ఇప్పటికైతే ఒక దండ ఒక బ్రాస్లెట్ చేశాను చూడండి, చూపిస్తాను. ఇది అయిపోయినాక లాస్ట్లో చూపిస్తా. అయిపోయింది కదా, ఇక్కడ లాస్ట్లో చిన్నది వేసేద్దాం. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ముడి వేసేసుకుందాం. చూడండి బార్డర్ బాగుందా. ఇప్పుడు దీనికి నేను మోతీస్ దించుతాను చూడండి. అమ్మయ్య, గోల్డ్ పూస్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనకు ఇట్లా వర్కులకి ఎక్కువ ఈ గోల్డ్ కంటే మనకి ఈ మోతీసే బాగా కనిపిస్తాయి అన్నమాట. ఈ మోతీస్ బాగా కనిపిస్తాయి, అందుకే నేను మోతీ అని చెప్తున్నాను. కొన్ని కొన్ని తీసుకున్నాము. అట్లనే రెడ్ పూస వేసుకున్నాం, దానికి చిన్నగా రెడ్ పూస వేద్దాం. అంటే మనం నెక్లెస్కి మేకింగ్ చేసేటప్పుడు, జ్యువెలరీ మేకింగ్ చేసేటప్పుడు మోతీకి ఎక్కువ గోల్డ్ అండ్ రెడ్ కలర్స్ పెడతాం కదా, అలాగనే ఇది కూడా మీకు నెక్లెస్ మోడల్లో ఉండాలి కదా, అట్లా అనమాట. ఇప్పుడు దీనికి మధ్యలో ఇలా తీసుకొని ఇలాగ చూడండి. ఇక్కడ కొంచెం లావు పూసలైనా తీసుకొని ఆ మోతీకి మనకు గొడుగు టైపు వస్తాయి కదా మనకి మెటీరియల్స్లో, మెటల్వి వస్తాయి, మీరు అవి కూడా వేసుకోవచ్చు. దీనికి గొడుగు టైప్ పెట్టి వేసుకోవచ్చు, అది కూడా వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు మీరు. అంటే నెక్లెస్కి మనకు పూసకి గొడుగు మోడల్లో వచ్చింటుంది అనమాట. లేదు అవసరం లేదు ఇది హెవీగా ఉంది అంటే ఇట్లయినా వేసుకోవచ్చు. ఓకేనా, బాగా లోపలికి తీసుకోండి, దాని లోపలికి ఉంటేనే మనకి బాగా దాని లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి బాగుందా వర్క్. బాగుంటే ఏం చేయాలి మీరు, నచ్చిందో లేదో నాకు తెలపండి మెసేజ్ ద్వారా. ఓకేనా, సెర్చ్ చేసి కూడా మీరు నాకు ఎక్కడన్నా ఈ మోడల్ దొరికింది అంటే నాకు ఫోటో పెట్టేసేయండి, వీళ్ళు నేర్పించారు అని నాకు చెప్పండి. మీకు ఒక మోడల్ ఏదైనా పూస మోడల్ గిఫ్ట్గా ఇచ్చేస్తాను మీకు. అంటే నేను ఇంకా వెయ్యాలి, అవి వేసిన తర్వాత ఇస్తాను. ఇంకా మొదలు పెడుతున్నాను అవి వేయడానికి. ఓకేనా, గిఫ్ట్గా ఇచ్చేస్తాను మీకు. ఈ మోడల్ ఉంది వేరే వాళ్ళు చూపించారు అని మీకు ఇంక నాకు తెలపండి అంతే. ఓకేనా, లోపలికి ఉంది, కొంచెం బయటికి వేసుకుందాం. లైన్గా రావాలి కదా, అందుకు. ఈ వర్క్ మిడిల్లో అక్కడక్కడ
స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు మనం షైనింగ్ కోసం అతికించుకోవచ్చు. ఇప్పుడు ఈ మోడల్ ఇట్లా రౌండ్గా ఉంటుంది కదా, ఇక్కడ దీనిలలో రౌండ్గా, దీనిలలో స్టోన్స్ పెట్టుకోవచ్చు. మధ్య దాంట్లో రౌండ్లో 4 పక్కల మనము స్ప్రింగ్ తీసుకున్నాం కదా, దీని మిడిల్లో స్టోన్ అతికించుకోండి, బాగుంటుంది, ఇంకా హైలైట్గా ఉంటుంది. రేపు అతికిచ్చి పెట్టింటాను, మళ్ళీ వీడియో తీసేటప్పుడు చూద్దురు. ఓకేనా? అసలు ఎవరికి అర్థం కాదు తెలుసా ఇది వర్క్. గమనించారా మీరు? మిడిల్లో ఏం వేసినాను అనేది మీకు మాత్రమే, చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నార్మల్గా మీరు వేసుకొని వరకు బ్లౌజ్ వేసుకొని పోండి బయటికి, ఏం వర్క్ ఇది ఇలా వేసిన అని అడుగుతారు మీకు. ఓకేనా? నిజంగా చెప్తున్నా, నేను నవ్వుతున్నానని కాదు. అంటే నాకు మీకు చూపిస్తున్నా కదా కొత్తగా, అప్పుడు వేసేదాన్ని నేను అంతే, అందరికీ వేసి ఇచ్చేదాన్ని అంతే, కొత్త కొత్త మోడల్స్ ఇలాగా క్రియేట్ చేసినటువన్నీ బాగా హైలైట్ అయినాయి. ఇట్లాంటివన్నీ నాకు నెక్లెస్ మోడల్స్ అనమాట ఇవి. దీన్నే మనము స్ప్రింగ్, చాలా పెద్ద స్ప్రింగ్ తీసుకొని మనము ఇప్పుడు మేకింగ్ చేస్తారు కదా, ఇప్పుడు జ్యువెలరీ మేకింగ్, ఇయర్ రింగ్స్ అవి ప్యాడ్స్ పెట్టి అవన్నీ వేసి వేసి చేస్తున్నారు కదా ఇప్పుడు. అవి ఏమంటారబ్బా, బ్యూటీ పార్లర్లో మనకి హెయిర్ రిమూవర్ వాడతారు, స్ట్రిప్స్ దాని మీద వేసి నగలు అతికిచ్చి ఇస్తున్నారు కదా ఇప్పుడు, జడలు పెట్టుకోవడానికి దానికి. అలా చేస్తాం కదా జ్యువెలరీ మేకింగ్ మనం, నాగర పిల్లలు జడకు పెట్టుకోవడానికి అట్లాంటివి చేస్తాం కదా, దాని మీద ఈ వర్క్ వేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది ఈరోజు నాకు. అది ఎట్లుంటుందో ఒకసారి చేసి చూడాలి అనుకుంటున్నా. దాని మీద వర్క్ వేసి కింద మనకి ఇప్పుడు అన్ని రకరకాల పూసలు వచ్చినాయి కదా, ఈ మోతీ బదులు అవి తగిలిచ్చి ఇద్దాము అని అనుకుంటున్నాను. ఇలా వర్క్ వేసి చూడాలి ఎంత మటుకు రన్ అవుతుందో. ఒకటైతే చేసి చూస్తా, నేను నిదానంగా చేస్తా, ఏదైనా పని నిదానమే నాది. ఇంట్లో పని తొందర చేసుకుంటా, కానీ ఇలా వర్కుల్లో బాగా ఆలోచించి కుడతా ఉంటాను కదా నేను, కొత్త కొత్త మోడల్స్ వస్తాయి అన్నమాట ఆలోచన వల్ల. అలాగా నేను నిదానంగా వేస్తా. వర్కులు అయితే కొంచెం నిదానంగానే, నేను వేపించేటివి వేరే మోడల్స్ అయితే వేపిస్తుంటే, నేను సపరేట్గా వేసేటివి అయితే చాలా ఆలోచించి వేస్తా నేను, నిదానం వర్క్ నాది, కానీ హైలైట్గా ఉంటుంది. ఎవరు వేయని వర్కులు వేస్తుంటాను, ఆలోచన వచ్చిందంటే అయిపోయి కొత్తది ఒకటి పుడుతుంది, అట్లా అనమాట. అట్లా ఆలోచిస్తాను అనమాట నేను. ఒకరు వేసినది అంటే ఎప్పుడు అవే వేస్తుంటే ఏం బాగుంటుంది, మనం కొత్తగా క్రియేట్ చేస్తే దాని ఆనందమే వేరు కదా. అట్లా నేను ఆలోచిస్తా. నేను వేసినది ఇంకోరు వేయకూడదు అంటే అట్లని కాదు, చెప్తున్నాను అనమాట, వేయకూడదని కాదు. వేయకూడదు అనే ఒపీనియన్ ఉండింటే మీకు ఎందుకు చూపించేదాన్ని, ఇది చూపించేదాన్ని కాదు కదా, వీడియోలో అసలు బయటికి పెట్టేదానే కాదు ఈ వర్క్. అప్పుడు అట్లా అంటే చేసేదాన్ని అట్లా నేను. బయటికి పెట్టాను ఐడియాలు, నేనే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను వేసిస్తుంటాను. ఎక్కడన్నా చూపించుకొని వాళ్ళు వేయించుకుంటే తెలియదు నాకు, కానీ ఎట్లా వేయించుకున్నారో తెలీదు. ఇంకా వేరే వాళ్ళు నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి మాత్రం నేను ఇలా క్రియేట్ చేసి వేసిస్తుంటాను. ఇలాంటివి చాలా వేసాను, మీకు కూడా చూపిస్తాను, నిదానంగా చూపిస్తా.
స్పీడ్గా అంటే చూపిలేను, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇదిగా కాబట్టి కొంచెం కూర్చోలేను నేను కింద ఎక్కువసేపు. అందుకు మీకు నిదానంగా వీడియోలు కూడా మీకు డైలీ వస్తే అట్లే డైలీ వస్తాయి, లేదంటే కొంచెం 2 days 3 days స్కిప్ చేసేస్తుంటాను నేను కదా, అప్పుడు రెస్ట్ తీసుకుంటాను నేను. ఈ మేకింగ్ అవన్నీ చేసి 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 ఇదే అయిపోతాను అనమాట. ఇది బార్డరు మీరు ఇక్కడైనా వేసుకోవచ్చు. బ్లౌజ్కి అయితే, బోట్ నెక్కి అయితే అవసరం లేదు, ఈ బార్డరే ఉండాలి. ఇక్కడ మీరు గోల్డ్ పూస లైన్ కుట్టుకోండి. మనం లైన్స్ మామూలు లైన్ వేస్తాం చూడండి, అవసరం అనుకుంటే మీరు గోల్డ్ పూస ఇక్కడ వైట్ వచ్చింది కాబట్టి ఇక్కడ లావు పూస గోల్డ్ వేసుకోండి. ఓకేనా, చిన్నది బాగుంటుంది. అక్కడ పైన గోల్డ్ కింద వైట్ బాగుంటుంది ఇట్లా. సరేనా, నచ్చిందా మీకు ఇది ఒక మోడల్. ఓకేనా, ఓకేమా, మీకు నచ్చింటే ఏం చెప్పినా మీకు కామెంట్ చేయండి. మీకు జ్యువెలరీ చూపిస్తా అన్నా కదా, నేను చేసేటివి నార్మల్గా అవి అందరూ చేస్తారు, కానీ నేను చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు నేను వీటిలో కూడా చేస్తాను. ఇప్పుడైతే నార్మల్ మనకు 3D మనకు పూసలు దొరుకుతాయి చూడమా, అంటే గ్లాస్ బీడ్స్లో. అమ్మయ్య, ఈ గ్లాస్ బీడ్స్లో మనకి కలర్స్ ఉంటాయి మా పూసలు. అవి నేను పేరు చెప్పలేను కానీ చూపిస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది అప్పుడే. చూడండి, ఇది ఒక నెక్లెస్. ఇంకా నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాను, అంటే అన్నీ ఇవి నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి వేసేదాన్ని, ఇప్పుడు ఇవి ట్రెండ్ అయిపోయినాయి. ఏం వీడియోలు ఇవే అన్నీ, ఇంకా అన్ని రకాలు ఇవే చూపిస్తున్నారు వీడియోలో, అందుకే మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా ఇంకా ఇవన్నీ కట్ చేసి కాల్చాలి. థ్రెడ్స్ చిన్నగా చేస్తా వీడియో, చూడండి. అదిగోండి, ఇలాగా చేస్తున్నా. క్రిస్టల్స్తో కూడా చేస్తున్నా నేను. మోతీస్ ఇవన్నీ కొంచెం కాస్ట్లీ మెటీరియల్సే పెడుతున్నాను నేను, అంటే మామూలువి కాదు, కాస్ట్లీగానే పెడుతున్నాను. సరోజ్కి మోతీ అని వస్తాయి కదా మనకి, అవే యూజ్ చేస్తున్నాను నేను. ఈ మోడల్ ఒకటి ఇప్పుడు కుడుతున్నాను, ఈ మోడల్. ఇది ఇంకా అక్కడక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కాల్ చేయాలన్నమాట. మనకు థ్రెడ్ మామూలుగా బీడ్స్, నల్లపూస దండలు అవి కుడతారు కదా మామూలుగా, ఇప్పుడు చూస్తుంటారు మీరు ఎన్నో వీడియోస్ కదా. ఇవి కూడా చాలా వచ్చినాయి వీడియోస్, నేను చిన్నప్పుడు వేసిన వీడియోస్ ఇవి. ఎప్పుడు నేను 7th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న, 8th క్లాస్ నుంచి 7th 8th క్లాస్ నుంచి నేను ఈ మోడల్స్ అన్నీ ఉలన్వి అన్నీ వేసేదాన్ని. మా అమ్మమ్మ నేర్పించేది, మా అమ్మ కూడా వేసింది ఇవన్నీ. మా అమ్మ వేసింది, మా అమ్మమ్మ వేసింది, వాళ్ళ నుంచి వచ్చిన విద్యనే ఇది కూడా నాకు. మా అమ్మమ్మ ఈ వర్క్ వేసేది, ఈ మ్యాటీ వర్క్ ఇవన్నీ వేసేదనమాట. ఈ జర్దోజీ వర్క్ అయితే వేయలేదులే, హ్యాండ్ వర్క్స్ వేసేది, చాలా ఎంబ్రాయిడింగ్ హ్యాండ్ వర్క్స్. నేను జర్దోజీ వరకు కొత్తగా నేర్చుకున్నా, ట్రెండ్గా అంతే. ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఇప్పుడు ఇవి చూడండి, బ్రాస్లెట్. ఇది ఒక కలర్. ఈ పూసలు వచ్చేసి కొంచెం కలర్స్ ఉంటాయి అన్నమాట, బాగుంటాయి ఇవి. గ్లాస్ బీడ్స్ అని అంటారు మా ఇవి. ఇది రెయిన్బో కలర్స్ గ్లాస్ బీడ్స్ అని అంటారు. 2mm ఇవి. 011 ఏదో అంటారు ఇది పూస. ఇప్పుడు అయితే పేర్లు వచ్చినాయి, అప్పుడైతే మేము ఇంకా పూసలు షాప్కి వెళ్ళి తెచ్చుకునేదాన్ని నేను. దీని పేర్లు అయితే అంతగా తెలిసేది కాదు నాకు. ఇప్పుడు ఏంటేంటో పేర్లు ఈ పూసలకి. అందుకు మీకు కూడా చెప్తున్నా, 011 నేను ఆన్లైన్లో తెప్పించుకుంటున్నాను కాబట్టి పూసలు చెప్తున్నాను, దాంట్లో ఉన్న పేరు అంతే. మామూలుగా అయితే మేము పూసలు తెచ్చుకొని కుట్టేదాన్ని అంతే. దీని పేరు అయితే అంతగా ఏం తెలియదు. 0 సైజు అని తెచ్చుకునేదాన్ని నేను కలర్స్ షాప్లో. నేను చిన్నప్పుడు ఈ వర్క్ వేసినప్పటి నుంచి దీని పేర్లు తెలుసు నాకు. వర్క్ మొదలు పెట్టినప్పటి నుంచి 20 yearsగా తెలుసు దీని పేర్లు అంతే. ఓకేనా, ఇట్లా బ్రాస్లెట్ వస్తుంది.
ఒక దండ, ఒక బ్రాస్లెట్, ఇయర్ రింగ్స్. ఇప్పుడు వేరే వేరే పూసలు ఇవి. ఇది రెడ్, ఇది ఆరెంజ్. కానీ దీనికి బ్రాస్లెట్ వేరే వస్తుంది. ఇదే మోడల్లోనే చేతికి కూడా వస్తుంది అనమాట. చిన్నగా వస్తుంది, ఇంత పెద్దగా రాదు. అల్లకము చిన్నగా వస్తుంది అక్కడక్కడే. ఇది వచ్చేసి బ్రాస్లెట్ ఒకటే చేశాను. ఇదే మోడల్లో మనకు నెక్కు ఇది వస్తుంది. కమ్మలు కూడా ఇదే మోడల్లోనే వస్తాయి. ఇదే మోడల్లోనే కమ్మలు. మీకు ఉంగరం కూడా వేరే దీనికి సంబంధించి దీనికి దగ్గరగా ఉండే వర్క్లోనే ఉంగరం కూడా వస్తుంది. మోతీ ఉంగరం అనమాట. సెట్ మొత్తం ఇలా చేస్తున్నాను నేను. ఎవరికైనా కావాలంటే చూడండి. నేను ఇవి కూడా క్రిస్టల్స్ మనకు 2M క్రిస్టల్స్ వస్తాయి కదా, దానిలతో కూడా ఇలాంటి దండలు చేస్తున్నాను. దానికైతే కొంచెం ఇవి కూడా వస్తాయి, పెండెంట్స్ వస్తాయి. ఇప్పుడు పొడవుగా పెట్టుకొని ఇంత పెద్దగా పెండెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టి చేస్తాను నేను. కావాలంటే మీరు మోడల్స్ చూసి చాలా వీడియోస్ ఉన్నాయి. మోడల్స్ ఏ మోడల్స్ చెప్పినా కూడా నేను కుట్టిస్తాను. ఈ పూసల్లో అన్ని మోడల్స్ కుడతాను నేను. మీకు ఏ మోడల్ కావాలంటే అది నాకు పిక్ పంపించి నాకు ఒకసారి కాస్ట్, దాని మెటీరియల్ అంతా నేను చూసి కాస్ట్ కావాలంటే చెప్తాను. మీరు మెసేజ్ ద్వారా నాకు చేయండి, లేదంటే ఫోన్ చేయండి. 7981367930 నా నెంబర్. 7981367930 ఇది నా నెంబర్ అనమాట. ఈ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో నాకు ఫొటోస్ పెట్టి మెసేజ్ పెట్టండి. అలా కూడా మీకు నేను సెట్ చేసి కుట్టి ఇస్తాను. కాస్ట్ కూడా చెప్తాను. ఆ మెటీరియల్ని బట్టి కాస్ట్ వస్తుంది అనమాట. మీరు పెట్టే మోడల్ మెటీరియల్ బట్టి కాస్ట్ చెప్తాను నేను. ఓకేనా? మన దగ్గర అంత రీజనబుల్ రేట్సే ఉంటాయి. ఎక్కువ రేట్లు అయితే చెప్పను. ఎందుకంటే నేను వర్క్ పరంగా కూడా నేను అలాగే చేసేదాన్ని. ఓకేనా? కొంచెం రీజనబుల్, మా అందరికంటే మన దగ్గర కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. ఓకేనా? ఓకే, లెంత్ ఎక్కువైపోయింది వీడియో. అయినా పర్లేదు, చూసి నేర్చుకోండి వర్క్. ఈ బార్డర్ నచ్చింటే మీరు కామెంట్ చేయండి. ఓకేనా? మీకు గిఫ్ట్ ఇస్తానన్నాను నేను. ఇలాంటివి ఏదైనా మోడల్ అడగండి, ఒక గిఫ్ట్, ఒకరికే ఒక గిఫ్ట్. ఓకేనా? నేను ఎంతమంది కామెంట్స్ పెడతారో చూసి దాంట్లో నేను 2-3కి ప్రైజ్ అనేది ఇస్తాను నేను. ఒక మోడల్ మీకు ఏ మోడల్లో మీకు పూస కావాలా, ఈ పూసల్లో కావాలా, ఏ పూసలైనా అడగండి, నేను గిఫ్ట్గా మీకు ఒకటి ఇస్తాను. ఓకేనా? ఓకే, మళ్ళీ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా? షేర్ చేయండి. నా ఛానల్ని ముందుకు పంపించండి. ఓకేనమ్మా? బాయ్.